తెలంగాణలో 2023 డిసెంబర్ 7వ తేదీన కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో తెలంగాణ రైజింగ్ అనే సరికొత్త నినాదంతో పారిశ్రామిక అభివృద్ధికి ఒక బలమైన పునాది వేసింది. స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడానికి వినూత్నమైన విధానాలను అమలు చేస్తూ వస్తుంది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ టీం వివిధ దేశాల్లో పర్యటించి ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ ని సాధించింది. ఇందులో ఐటీతో పాటు ఇండస్ట్రియల్ సెక్టార్ లో పెద్ద మొత్తంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ ఎనర్జీ, రక్షణ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీ కండక్టర్స్ రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇందులో కొన్ని ప్రాజెక్టులు పట్టాలు కూడా ఎక్కాయి. తాజాగా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి బృందం ఢిల్లీ పర్యటన చేపట్టింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జహీరాబాద్ పారిశ్రామిక నగరాభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ ఆమోదించిన 596.61 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ స్మార్ట్ సిటీకి అవసరమైన విద్యుత్, నీటి సరఫరా, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వరంగల్ పారిశ్రామిక కారిడార్ లో అంతర్భాగమైన వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మధ్య పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్టడీ మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఇందుకు కేంద్రం సహకారం అందించాలని రిక్వెస్ట్ చేశారు. ఆదిబట్లలో అత్యున్నత మౌలిక వసతులతో రక్షణ, ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ను ఏరోస్పేస్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని కోరారు. 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసే ప్లాన్ ను కూడా కేంద్ర మంత్రికి గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంగా అందించారు. కేంద్రానికి త్వరలో ప్రతిపాదనలు సమర్పిస్తామని, వాటికి తగిన చేయూతను అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రానికి సరిపడా ఎరువులు అందజేసి తమ రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూడాలని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది. రాష్ట్ర గతిని మార్చే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. దీన్ని డిసెంబర్ 9వ తేదీన గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించనున్నారు. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ చకచకా ముందడుగు వేస్తుంది.